హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గురించి రిలీజ్కు ముందు తర్వాత ఎంత హడావిడి జరిగిందో తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా అన్నయ్య కాలర్ ఎగరేసి ఈ సినిమా మామూలుగా ఉండబోదని సంకేతాలు ఇచ్చారు. రిలీజ్ రోజు ఈ సినిమా క్లైమాక్స్ గురించి నందమూరి అభిమానులు తెగ హడావిడి చేసేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అని టీం ప్రచారం చేసుకుంది. మంగళవారం బుధవారానికల్లా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెబుతున్నట్లుగా కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ హడావిడి చూసి జనం కూడా ఏదో అనుకున్నారు. కళ్యాణ్ రామ్కు పెద్ద హిట్ పడిందని అభిమానులు చెప్పుకున్నారు. తీరా చూస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ అన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంట్రెస్టింగ్ టీజర్ ట్రైలర్ వల్ల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి బిజినెస్ బాగానే జరిగింది. కానీ బయ్యర్ల పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం. ఈ సినిమా తొలి రోజు మాత్రమే సందడి చేసింది. శని ఆదివారాల్లో కూడా ఆశించిన వసూళ్లు రాలేదు. ఆదివారం కూడా థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఇక సోమవారం నుండి అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి పూర్తిగా పడకేసింది. వీక్ డేస్లో చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయాయి. చివరికి చూసుకుంటే ఎక్కడా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. పైగా 40 నుంచి 50% నష్టాలే మిగిలాయి బయ్యర్లకు. ఇటు థియేట్రికల్ రైట్స్ అటు డిజిటల్ రైట్స్ ద్వారా మంచి రేటు తెచ్చుకున్న నిర్మాతలు బాగానే లాభాలు చూశారు. కానీ బయ్యర్లకు మాత్రం దెబ్బ పడిపోయింది. ఈ సంగతి ఇలా ఉంటే ఈ చిత్రం విడుదలైన నెక్స్ట్ డే ఈ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేదికపై విజయశాంతి మాట్లాడుతూ తెలుగు సినిమా రివ్యూ రైటర్స్ని హెచ్చరించింది. సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ రాస్తూ సినిమాల్ని చంపుతున్నారని, సినిమా రంగాన్ని ఎంచుకొని ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని, సినిమాని రివ్యూ రైటర్స్ బతికించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. అయితే విజయశాంతి వ్యాఖ్యల తర్వాత సినిమాపై ఇంకా హైప్ పెరుగుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ విజయశాంతి కాంబోలో తెరకెక్కిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విడుదలైన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో విజయశాంతి పాత్రకు ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ వ్యాపార పరంగా నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టినప్పటికీ బయ్యర్లు మాత్రం కొంత నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.